ఇక న్యూస్ లోంచి మనం స్టార్ట్ చేద్దాం ఈ బులెటిన్. కర్ణాటక సీఎం పదవి నుంచి వైదొలగనున్న సిద్ధరామయ్య మరి కాసేపట్లోనే లోక్ భవన్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో గవర్నర్ కు రాజీనామా లేఖను ఇవ్వనున్నారు. ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేరు కాబట్టి లోక్ భవన్ సెక్రటరీకి ఆ లేఖను అందచేయనున్నారు సిద్ధరామయ్య. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో సిద్ధరామయ్య హస్తినకు బయలుదేరుతూ ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కాబోతున్నారు. సిద్ధు రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు నేతలు చర్చించనున్నారు. సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో రేపు కర్ణాటక సిఎల్పి సమావేశం కానుంది. బెంగళూరులోని ఓ హోటల్లో ఈ భేటీ జరగనుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును కొత్త శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించనున్నారు. ఎమ్మెల్యేలంతా అందుకు ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ లేఖను గవర్నర్ కి పంపుతారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా ఖరారైంది. జూన్ 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని సమాచారం. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లేదా ప్యాలెస్ గ్రౌండ్ లో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా హాజరు అవుతారని సమాచారం అయితే ఉంది. ఇక డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో భారీ మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటంతో కేబినెట్ లో దళిత, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యతను మరింత పెంచబోతారు అని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఒక ఎస్సీ, ఒక ఓబీసీ సహా మహిళలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశాలు కల్పించనున్నట్లుగా సమాచారం. సిద్ధరామయ్య రాజీనామా తరువాత కాంగ్రెస్ కు అండగా ఉన్న అహింద ఓటు బ్యాంకు చేజారకుండా సీనియర్ దళిత నేత, ప్రస్తుత హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక ఆయనతో పాటు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా మనకు అందుతోన్న సమాచారం. మొత్తానికైతే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పట్టాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మరి కాసేపట్లోనే అంటే ప్రస్తుతం 2 గంటలైంది. 2:30కు లోక్ భవన్ కి వెళతారు సిద్ధరామయ్య. అక్కడ గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి సెక్రటరీకి ఆ లేఖని అందజేస్తారు స్వయంగా తెలుస్తోంది, లేకపోతే ఫ్యాక్స్ లో అయినా అందజేస్తారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు లైవ్ లో. ఓవర్ టు యు శివ. రైట్ సుమతి, మరి కాసేపట్లోనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. 2:30 గంటలకు లోక్ భవన్ కు వెళ్తారు. అక్కడ రాజీనామా లేఖను గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖను సమర్పిస్తారు. రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత 3 గంటల సమయంలో మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా సిద్ధరామయ్య అనుచర వర్గం చెబుతోంది. ఇక ఈ రోజు సాయంత్రం అంటే రాజీనామా సమర్పించిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రి ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలను కూడా కలిసి రాజీనామా చేసిన అనంతరం వారికి ఈ 3 సంవత్సరాలు తనకు సీఎం పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపనున్నారు. మరోవైపు భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రధానంగా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఒక చర్చ అయితే జరిగింది, ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు సిద్ధరామయ్యను పంపించాలి, సిద్ధరామయ్యను పంపించి పార్టీని ఇటు జాతీయ స్థాయిలో కూడా బలోపేతం చేయాలి అనేది కూడా సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా సిద్ధరామయ్యను ఢిల్లీకి తీసుకురావాలనేది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. దానిలో భాగంగానే ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారు. తర్వాత ఒక్కలింగ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించి డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అంటే శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటున్నట్టు కూడా సమాచారం అయితే అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఇటు సామాజిక వర్గాల వారిగా ఇటు ఎస్సీ, అలాగే మైనార్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి 3 కులాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎంలుగా పదవులు కేటాయించాలనేది ప్రధానంగా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే సిద్ధరామయ్య కుమారుడికి డిప్యూటీ సీఎం, మరోవైపు ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రిగా ఉన్న
పరమేశ్వరన్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మైనార్టీకి సంబంధించిన మరొక సామాజిక వర్గానికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది కూడా ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ కొంత ప్రచారం జరుగుతోంది. ఇక దాంతోపాటు ఇటు సిద్ధరామయ్య వర్గానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో పెద్దపీట వేయాలి, కీలక శాఖలు సిద్ధరామయ్య వర్గానికి కేటాయించాలి అనేది ఒక డిమాండ్ కూడా సిద్ధరామయ్య ఉంచినట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరు కూడా సయోధ్యకు వచ్చిన నేపథ్యంలో డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా వారు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు గవర్నర్ లేకపోయినప్పటికీ గవర్నర్ సెక్రటరీకి రాజీనామా లేఖ పంపించడం, తర్వాత గవర్నర్ వచ్చిన తర్వాత రేపు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వచ్చిన తర్వాత సిద్ధరామయ్య మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్తారు. బెంగళూరు వెళ్ళిన తర్వాత రేపు సిఎల్పి సమావేశం ఉంటుంది. సిఎల్పి సమావేశం అనేది ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఎవరైతే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అధ్యక్షతన ఈ సిఎల్పి సమావేశం జరుగుతుంది. దాంట్లో ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ఎన్నుకుంటారు. సిద్ధరామయ్య స్వయంగా సిఎల్పి నేతను డీకే శివకుమార్ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆయా మద్దతుదారులు ఇటు డీకే వర్గం గారు సిద్ధరామయ్య వర్గం కూడా తమకు ఒక అవకాశం కల్పించాలి అనేది కూడా వారు కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గంలో స్థానానికి సంబంధించి వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే సిద్ధరామయ్య తప్పుకోవడం, ఇటు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది కూడా అధికారికంగా కూడా మరి కాసేపట్లో ప్రకటించనున్నారు. అంటే రాజీనామా చేసిన తర్వాత అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి సిఎల్పి సమావేశంలో శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ను రేపు ఎన్నుకున్నారు. మొత్తానికి 2:30 ప్రాంతంలో రాజీనామాని సమర్పించనున్నారు. 3 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.